ఏమైంది చెల్లె? ఏమైందిరా రాము? ఏమన్నాడు వీడు? నువ్వు వాడు వీడు అని మాట్లాడితే మంచిగా ఉండదు అన్న ఏదో పొలంలో నీళ్ళు వచ్చిందని ఎంత చెప్పినా వినకుండా నా మీద చేసుకున్నాడు. పనోని మీద చేసుడేంద్రా? దమ్ముంటే నా మీద చెయ్యి. నీ మీద చేసుకునేదో చెప్పురా. నాకు వచ్చిన కోపం నువ్వు అక్కడే ఉంటా, నీ సంగతి నువ్వు చెప్తున్నావు. అరే నువ్వు నన్ను రెచ్చగొట్టకురా. మావన్ మీద నువ్వు చేసుకున్నావురా నువ్వు. పోయిన పంటకు నా ట్రాక్టర్ నీ పొలంలోకి వచ్చి నన్ను పంచాయతీ పిలిపించినావు కదా. నా నార్మల్ ఎందుకు పిలిపి మీరు? అరే రాము, రాత్రి మోటార్ బంద్ చేసిన అన్నావు కదా, వీని మాట ఎట్లా దర్శిందిరా? నేను రాత్రే బంద్ చేసిన చిన్నయ్య గారు. రాత్రి మంచిగా ఉన్నది కానీ పొద్దున వచ్చే వరకు తడిసి ఉన్నది. నీ పనే అది కాదురా. రాత్రి నువ్వు మోటార్ బంద్ చేసిన తర్వాత పొక్కలు పడ్డాలేమో చూసుకోవా? ఏంటన్నా నువ్వు కూడా రామునే అంటున్నావు? అరే వాడిని అనుకుంటే వాళ్ళ చెల్లె, వాడు చేసిన పనికి నేను వీనితో మాటలు పడాలా? వాడే చక్కగా ఉంటుంది అంత అయ్యేదా? అది కాదన్నా, చిన్న రాముని అంటాడు, నువ్వు కూడా రాముని అంటావు. మీరిద్దరు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుందా? అట్లా కాదు చెల్లె, నువ్వు ఫస్ట్ పొలం కాడికి ఈడికి ఎందుకు వచ్చినావు చెప్పు. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటే నేను వచ్చిన. నా చెప్తా నేను తీసుకొస్తాను కదా, ఒక్కదాన్ని ఎందుకు వచ్చినావు? ఇంకొకసారి నాకు చెప్పకుండా వస్తామని చూడ చెప్తానా? నీ డ్రామాలు మస్తు